గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీకే టికెట్లు ఇస్తామని చివరి నిమిషం దాకా ఊరిస్తూ వచ్చారు. అయితే ఆఖరికి వారికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అయినా సరే వారు కక్కలేక మింగలేక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. పచ్చ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం వారు పనిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ మరేదైనా గుర్తింపు ఉన్న పదవి కానీ వస్తుందని ఆశించారు. అలాంటి నేతలకు జ్ఞానోదయం అయిందట. వారు ప్రస్తుతం అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. రాజకీయ భవిష్యత్తుకు చెదలు పట్టాయని ఆందోళన చెందుతున్న నేతలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు ఉన్నారని కూటమి పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. మరి 3 కూటమి పార్టీల తరఫున ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సైకిల్ అభ్యర్థులే గెలిచారు. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు స్థితిమంతులను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు. అప్పటికప్పుడు ఇన్ఛార్జీలకు వేరే ఆశలు చూపారు. దాంతో వారు కూడా సహకరించడంతో అందరూ గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలవుతోంది. కానీ జిల్లాలోని సీనియర్లకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ప్రభుత్వం రాగానే వారందరికీ న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు యథావిధిగా తన సహజ స్వభావం ప్రకారం మొండి చేయి చూపుతున్నారని సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ త్యాగరాజులను పట్టించుకోకుండా దూరం పెడుతున్నారట. దాంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఉదయగిరి కావలి నియోజకవర్గంలో పట్టుండడంతో ఆయా అభ్యర్థుల గెలుపు కోసం ఆయన పనిచేశారు. ఇంతవరకు ఆయన్ని చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్య నాయుడుల పరిస్థితి కూడా అలాగే ఉందట. ఎన్నికల సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారిని వారి ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదట. దీంతో నాడు సీటు దక్కక నేడు నామినేటెడ్ పదవి దక్కక వారు కక్కలేక మింగలేక ఉన్నారు. ఆత్మకూరులో అయితే సీనియర్ లీడర్ కొమ్మి లక్ష్మయ్య నాయుడు పరిస్థితి మరింత దయనీయంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామనారాయణ రెడ్డి మంత్రి అయ్యాక అదే నియోజకవర్గానికి చెందిన కొమ్మి లక్ష్మయ్య నాయుడిని దూరం పెట్టేశారట. చంద్రబాబు కూడా స్పందించడం లేదని జిల్లాకు చెందిన కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మి టీడీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారనే టాక్ ఆత్మకూరులో వినిపిస్తోంది. ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పార్టీలో చేరే ముందు తన భార్య శాంతమ్మకు నామినేటెడ్ పదవి ఇస్తే చాలని టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారట. ఆ మేరకు ఆయన పనిచేసినప్పటికీ ఆయనకు గాని ఆయన భార్యకు గాని ఇంతవరకు ఎలాంటి పదవి రాకపోవడంతో ఆయన కూడా రాజకీయాలకు దూరమయ్యారని చెప్పుకుంటున్నారు. కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత సుబ్బానాయుడిని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లైట్ తీసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. సుబ్బానాయుడు అనుచరులకు పనులు కావడం లేదట. దాంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని సుబ్బానాయుడు అధిష్టానాన్ని కోరినా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన కూడా లోలోన రగిలిపోతున్నారట. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన భూలక్ష్మితో పాటు నెల్లూరు నగర అధ్యక్షురాలు రేవతి కూడా మంత్రి నారాయణ తీరుపై అసంతృప్తితో ఉన్నారట. మొత్తం మీద నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధికారం కోసం ఎన్నికల ముందు ఎన్నెన్నో అడ్డదారులు తొక్కామని, ఇష్టం లేకపోయినా సరే బాబు చెప్పారని అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశామని, పాలనలోకి రాగానే పదవులు వస్తాయని భావించామని, అయితే తమ అంచనాలు తలకిందులయ్యాయని వాపోతున్నారు. బాబు హ్యాండ్ ఇవ్వడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లందరూ అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నారని, వారి కోపం ఎటు దారితీస్తుందోనని కూటమి వర్గాల నేతలు చర్చించుకుంటున్నారు.